అని చెప్పుకోవచ్చు. December 22 లాంగెస్ట్ నైట్. దానికి క్వైట్ ఆపోజిట్లో కరెక్ట్గా అక్కడ 6 నెలల తర్వాత June 22 ఇంకొక రుస్తాలక వర్క్ వస్తుంది. అని మనం లాంగెస్ట్ డే అనే పేరుతో మనం పిలుచుకుంటాం, రైట్. హిరణ్యస్తూపుడు దీర్ఘతమస్సుడు అనేటువంటిది December 22 అయితే హిరణ్యస్తూపుడు అనేటువంటిది June 22 అయి ఉంటుంది. ద లాంగెస్ట్ డే అనేటువంటి పేరుతో పిలుచుకుంటాం, రైట్. సారీ, సమ్మర్ సాలిసిస్, వింటర్ సాలిసిస్ అంటే ఇవి రెండు. దీన్ని వెర్నల్ ఈక్వినాక్స్, ఆటర్నల్ ఈక్వినాక్స్ అంటారు. సాలిసిస్ కాదు, దీన్ని ఈక్వినాక్స్ అంటారు. విషవత్తులు, అయనములు. విషవత్తులు, అయనములు అంటే అక్కడి నుంచి డైరెక్షన్స్ మళ్ళీ మారుతూ ఉంటాయి. June 22 నుంచి December 22 వరకు దక్షిణాయనము, December 22 నుంచి మళ్ళీ June 21 వరకు ఉత్తరాయణము. ఉత్తరాయణము అంటే ద నార్థన్ ట్రావెల్ ఆఫ్ ది సన్, అంటే నార్త్ సైడ్, అంటే ఈస్ట్లో ఉదయించినప్పటికీ కూడా నార్థన్ స్కైకి దగ్గరగా ఉంటుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం కూడా, సూర్యోదయం అనేటువంటిది. దక్షిణంలో వచ్చేసరికి ఏమిటవుతుందంటే టువర్డ్స్ ద సదరన్ సైడ్ మనకి సన్ డైరెక్షన్ మూవ్ అవుతూ ఉంటుంది. అయినా అంటే ట్రావెల్ ఆఫ్ ద సన్ టువర్డ్స్ ద నార్త్ అండ్ టువర్డ్స్ ది సౌత్. డివైడ్ చేసుకుంటే నార్థన్ హెమిస్ఫియర్ వైపు వెళ్ళడం, సదరన్ హెమిస్ఫియర్ వైపు రావడం. ఇదంతా కూడా మనకి ఎక్కడ బేసిక్ తెలుస్తుంది అంటే మళ్ళీ మన మహాసంకల్పమే. ఏదో విజయనగర సంవత్సరాల్లో దక్షిణాయనంలో ఈ ఋతువులో ఆ ఋతువులో ఇక అంటే ఇండికేటింగ్ ఆర్సెల్ఫ్ ఇన్ సమ్ స్పేస్ అండ్ టైం, రైట్. సో ఇది ఎక్కడైతే ఉంటుందో, ఈ స్పేస్ అండ్ టైం అనేటువంటిది ఎక్కడైతే మనం తెలుసుకోవడం ఉంటుందో, ఇంత పవిత్రమైనటువంటి ప్రదేశంలో ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మాకు సర్వము మాకు సంకల్పం జరుగుగాక అనేటువంటి ఒక పాజిటివ్ థాట్ మనం రిలీజ్ చేస్తున్నాం. ఆ రిలీజ్ చేయడం కోసం ముందు పంపించేటువంటి ఒక పైలట్ జర్నీని ఏమంటారు, ఓంకారం అంటారు. అంటే మనం దాన్ని రెడీ అయి ఉన్నాము సుమా అని ప్రపంచానికి తెలియజేయడమే ఓంకారం. ఓంకారం అయిన తర్వాత ఈ మిగిలిన కార్యక్రమాలన్నీ మొదలవుతాయి. మనం చెప్పుకుంటూనే ఉంటాం మొదటి నుంచి, ఓం ఇత్యేక అక్షరం బ్రహ్మ. అగ్ని అనేటువంటి దేవత, అగ్ని దేవత ఇలా వస్తుంది మొత్తం మనకి హోమ ప్రక్రియలో వాటిలో చేసేటప్పుడు. అంటే బ్రహ్మ అనేటువంటిది అగ్ని, ఓంకారం అనేటువంటి బ్రహ్మతో అగ్ని అనేటువంటి దేవత తనకు ఆవాహన చేస్తున్నాము, వాళ్ళ తనక పూజ చేస్తున్నాము అని చెప్పి దాని తనక వర్క్తో స్టార్ట్ చేస్తున్నాం. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ లెటింగ్ ద పబ్లిక్ ఆర్ లెటింగ్ ద దేవాస్ నో దట్ వాట్ వీఆర్ డూయింగ్. ఏదో వరుణుడు ఇక్కడి నుంచి రావాలి, ఇక్కడి నుంచి ఇలా రావాలి అని పిలుచుకునేటువంటి మనం రెడీ చేస్తున్నాం అంటే ఎన్విరాన్మెంట్. తర్వాత ఏమిటవుతుంది, భూత ప్రేత పిశాచాలు అందరూ వెళ్ళిపోవాలని చెప్పి మనం వడి చెల్లుతూ ఉంటాం. మాస్టర్ గారు ఏం చేస్తుంటారు, భూత ప్రేత పిశాచాలు కూడా మామీ చెల్లిస్తుంటారు నీకు. అంటే మీరే అసలు భూత ప్రేత పిశాచాలు అని సరదాగా భూత ప్రేత పిశాచాలు మామీ నీళ్ళు జరుగుతుంటారు, మేము అందరూ నవ్వుతూ ఉంటాం. బాగుంది ఇదేదని. అంటే అబ్స్టేకల్స్ అనేటువంటివి, డిలేస్, డిసప్పాయింట్మెంట్స్, అబ్స్టేకల్స్ అనేటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నింటినీ తొలగిపోవాలి. మేము చేసేటువంటి నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా, అది వస్తుంది అక్కడ. వినాయక ఆరాధనతో, వినాయకుడి పూజతో మొదటి ఇటు నుంచి మనం కార్యక్రమాలు జరుగుతూ ముందుకెళ్తూ ఉంటాం. అయిన తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే సైన్స్లోకి ఈ కర్మగతి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు కారణం అనేటువంటిది వస్తుంది. అసలు ఎందుకు వచ్చింది మనకి ఈ కర్మ మనకి ఎందుకు వచ్చింది, మనం దీని తర్వాత ఏమిటి ఫేస్ చేస్తాం, మరి దీనికి కారణాలు ఏమిటి ఇవన్నీ. కారణం ఏమిటన్నారు, అలా కంటిన్యూ అవుతూనే ఉంటుందంట. మాస్టర్ గారు ఇచ్చినటువంటి స్పిరిచువల్ ఆస్ట్రాలజీ క్లాసులో, అంటే 2002, 2003 ఆ ప్రాంతంలో మాస్టర్ ఎంఆర్రావు గారు చెప్పినటువంటి స్పిరిచువల్ సీక్రెట్ డాక్టర్ క్లాసుల్లో ఆయన చెప్పినటువంటి క్లాసుల ఆధారంగా నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్లోంచి మీకు కొన్ని పాయింట్స్ చెప్తున్నాను. అప్పట్లో నేను కొంచెం ఇంగ్లీష్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. అంటే తెలుగులో నోట్స్ రాసుకున్నామని దాన్ని నేను ఇంగ్లీష్లో తిరిగి మళ్ళీ తర్జుమా చేసుకుని నా దగ్గర పెట్టుకున్నాను. సో మనం లాస్ట్కి చెప్పుకున్నాం, ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉంటుందంటే అది ఎప్పుడు కూడా ఎటర్నల్గానే పనిచేస్తూ ఉంటుంది. లోపల ఉండేటువంటి యాక్టివిటీ అలా రన్ అవుతుంటుంది తప్ప బయట ఉండేటువంటి షెల్ మారిపోతూ ఉంటుందని మనం దాన్ని ఏం పేరుతో పిలుచుకున్నాం, పెర్పెక్చువల్ మోషన్ మెషిన్ అనేటువంటి పేరుతో మనం దాన్ని పిలుచుకున్నాం, రైట్. అంటే ఈ క్లాసులు జరిగేటువంటి టైంకే సుమారుగా ఒక వారం 10 రోజుల గ్యాప్లోని రఘువంశం అనేటువంటి కావ్యం మీద డాక్టర్ శ్రీనివాస్ గారు ఆయన కూడా లెక్చర్స్ చెప్పారు. సో అవి నేను కలిపి కరెక్ట్గా నేర్చుకున్నాను అప్పట్లో. సో దాని తర్వాత వర్క్ కూడా ఒకటి మంత్రశాస్త్రం సంబంధించిన 1-2 శ్లోకాలు కూడా మధ్యలో వస్తుంటాయి మనకి, రైట్. అవర్ మైండ్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ థాట్స్ అండ్ ఐడియాస్. బేసిక్ థింగ్, అవర్ మైండ్ ఈజ్ మిక్చర్ ఆఫ్ థాట్స్ అండ్ ఐడియాస్. ద కాజ్ ఆఫ్ ద మైండ్ లెవెల్ ఆర్ మైండ్ స్టేటస్ ఈజ్ ద థాట్. మనసు అలా ఉండడానికి ఆ స్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే ఒక ఆలోచన అన్నారు, విచ్ వి ఫ్రేమ్ ఇన్ అవర్ సెల్ఫ్. మనకి మనం ప్రూవ్ చేసుకుని మనకి మనం ఫ్రేమ్ చేసుకునేటువంటి ఒక ఆలోచనే మన మైండ్ ఒక కారణమై ఉంటుంది అన్నారు. ద కాజ్ ఆఫ్ దిస్ థాట్, ద కాజ్ ఆఫ్ దట్ థాట్, ద కాజ్ ఆఫ్ ద థాట్ ఫ్రేమింగ్ ఇన్ ద మైండ్ ఈజ్ వాట్ వీ డూ. మనకు ఒక ఆలోచన ఎందుకు వచ్చిందంటే మనం ఈ పని చేస్తాం కదా, మనకు ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన వచ్చింది కాబట్టి ఇంకేదో కోరిక వచ్చింది అని చెప్పుకుంటాం. తర్వాత నవ్ అగైన్ ద కాజ్ ఆఫ్ ద థింగ్ దట్ వాట్ యూ డూ ఈజ్ ద సేమ్ వాట్ థాట్.
ఆలోచన వచ్చింది కాబట్టి పనిచేసావు కాబట్టి ఇంకేదో ఆలోచన వచ్చింది, దానికి మళ్ళీ ఇంకొక ఆలోచన ఇంకొక పనిలో కారణమైంది. అంటే ఇట్స్ ఎ రిపిటేటివ్ సైక్లిక్ యాక్టివిటీ. నౌ దిస్ థాట్ యాక్షన్ ఈజ్ రిలేటెడ్, నైదర్ ఆఫ్ దెమ్ కెన్ బి ఎగ్జిస్టెడ్ ఇండిపెండెంట్లీ. ఏది ఇండిపెండెంట్గా ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నారు, రెండు కూడా ఒకటి ఉందంటే ఇంకొకటి వెనకాతనే ఉంటుంది అన్నారు. దిస్ రూల్ ఈస్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్ బై Jagadguru Sri Adi Shankaracharya in his Advaita philosophy as the non-dual existence of thought action. This is certainly called in the common word as karma. Common word as karma. The Sanskrit word, which literally means the work we do. The main principle is that as you sow, so as you reap. That is the main principle. ఏ విత్తనం నాటితే ఆ కొమ్మే వస్తుందన్నారు, ఆ చెట్టే వస్తుందన్నారు. అంటే నువ్వు ఏ పని చేస్తావో దాని తగ్గ రిజల్ట్ మాత్రమే నీకు వస్తుంది. డోంట్ ఎక్స్పెక్ట్ ఫర్ సంథింగ్ హైయర్ దట్ డూయింగ్ సంథింగ్ లెస్ వర్క్ అనేటువంటిది ఇక్కడ మన ప్రిన్సిపల్. కానీ ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటిది మనిషికి ఉంటాయి కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు హై లెవెల్లో వెళ్ళిపోతూ ఉంటాయి. మనం ఆ వర్క్ అంత లేనప్పుడు డిసప్పాయింట్మెంట్స్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. దానికి కారణంగా మనకి ఏదో ఏ ల్యాండ్స్ అయినానో ఆ ఆశను ఈశ్వరుడు మనం గ్రహాల మీద తోసేస్తూ ఉంటాం, మనం ఎస్కేప్ అయిపోతూ ఉంటాం. వెంటనే గ్రహాలు మాత్రం కామ్గా కూర్చోవు కదా, అంటే తప్పు లేని దానికి వాటి బాధ తీసుకో కదా, తిరిగి మనకి మన తాలూకు వర్క్ రిజల్ట్ మనకి ఇచ్చేస్తూ ఉంటాయి. దట్స్ ఇట్. సో దిస్ ఈస్ ద వే దట్ హౌ ద ప్లానెట్స్ అండ్ హౌ ద జోడియాక్ సిస్టమ్ వర్క్ అపాన్ అవర్ సెల్ఫ్. మన మీద పనిచేసేది. ద కర్మ మేక్స్ మ్యాన్ కైండ్ లీడ్ ఇట్స్ వే టు డివినిటీ బై న్యూట్రలైజింగ్. రైట్? ద కర్మ మేక్స్ మ్యాన్ కైండ్ లీడ్ ఇట్స్ వే టు డివినిటీ బై న్యూట్రలైజింగ్. ఇక్కడ ఇంకో పాయింట్, ద కర్మ ఈస్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్. Everyone in this world should experience this karma to attain a state of excellence in human evolution. The cause we take the body is to experience the karma by our regular work. One day or the other, every man will get himself one with the cosmos by the ray of will and confidence. ఇది మనం ఫస్ట్ క్లాస్ చెప్పుకున్నాం. ఏదో రోజు మనం కూడా పెద్ద పరబ్రహ్మ అయిపోతాం, మనం కూడా పెద్ద సూర్యగోళం అయిపోతాం, అందుకన్నా హైయర్ ప్లేన్కి వెళ్ళిపోతాం మనం కూడా. ఖచ్చితంగా ఏదో జన్మకు అయిపోతాం. 10 జన్మలు పడుతుందా, 100 జన్మలు పడుతుందా, 1,00,000 జన్మలు పడుతుందా అనేటువంటిది మన సాధన బట్టి, మనం చేసేటువంటి వర్క్ని బట్టి ఉంటుంది తప్ప వెళ్ళిపోవడం అనేటువంటి మాత్రం గమ్యం కరెక్ట్. మనం వెళ్ళిపోవడం అనేటువంటిది తథ్యం అది. రైట్? మన ట్రావెల్ ఇట్స్ కన్ఫర్మ్. సో ఆల్ ద టైమ్ వీఆర్ ట్రావెలింగ్. సో ద బెటర్నెస్ ఆఫ్ ద ట్రావెల్ ఆర్ ద కంఫర్ట్ లెవెల్ ఇన్ ద ట్రావెల్ ఈజ్ వాట్ వీ డూ. అంటే ఈ సైన్సెస్ నేర్చుకోవడం వల్ల, ఈ విద్య నేర్చుకోవడం వల్ల, ఈ యజ్ఞార్థ కర్మతో జీవించడం వల్ల, 10 మందికి హెల్ప్ చేయడం వల్ల, 10 మంది నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా మనం ఏదైతే యజ్ఞార్థ కర్మను పిలుచుకుంటామో దాన్ని ఆచరించడం వల్ల, ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడం వల్ల ఏమిటవుతుందంటే అవర్ జర్నీ విల్ బి కంఫర్టబుల్. చేయకుండా కూడా ఉన్నారంటే బోర్డు మంది ఉన్నారు, వాళ్ళ జర్నీ కూడా అవుతుందంటే వాళ్ళకి జర్నీ అవుతుందండి. జర్నీ ఈజ్ వెరీ వన్ ఆఫ్ ది కామన్ ఫర్ ఎవ్రీ వన్. సో రీచింగ్ ద డెస్టినేషన్ ఈజ్ ద ఓన్లీ థింగ్ దట్ వాట్ వీ కెన్ డూ. బట్ ద బెటర్ వే టు రీచ్ ద డెస్టినీ. అంతే, ఎవల్యూషన్ స్పీడ్ అప్ అవుతుంది. ఒక చైన్, మనకి సిగరెట్ డాక్టర్లో తర్వాత వస్తాయి చైన్స్, రౌండ్స్ అని చెప్పి వస్తాయి. అంటే మన భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక చైన్కి, ఒక రౌండ్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి అందరూ కలిసి ఎగ్జిస్ట్ అవుతున్నారు. ఇంకొంతమంది వీనస్లోను, మార్స్లోను కొంతమంది మనుషులు ఉంటారట. అంటే వాళ్ళు మనుషులు అంటే కొన్ని లైఫ్ బీయింగ్స్ ఉంటాయి, వాళ్ళ బాడీ వేరే రకంగా ఉంటుంది, వాళ్ళ తరగతి కాన్స్టిట్యూషన్ వేరే రకంగా ఉంటుంది, వాళ్ళు మనకన్నా హైయర్ అడ్వాన్స్ డిసైపుల్స్ అయి ఉంటారు. రైట్? అంటే దేర్ ఆర్ సమ్ లివింగ్ బీయింగ్స్ అపార్ట్ ఫ్రమ్ ఎర్త్. ఇంకా 3 మంది కొన్ని మనం అనుకున్నాం 33 గ్రహాలని 12 కనుక్కున్నారు. ఇంకా కనుక్కోవాల్సిన ఇంకా చాలా ఉన్నాయి. రైట్? ఈ వీటిలన్నింటిలో కూడా ఇంకా ఉంటారంటే 3 మంది ఉంటారు. వాళ్ళు వేరే శరీరాలతో ఉండొచ్చు. అంటే పాంచభౌతికమైనటువంటి శరీరం కాబట్టి నేను చూడగలుగుతున్నాను, మీరు నన్ను చూడగలుగుతున్నాను, నేను ఇంకెవరో చూడగలుగుతున్నాను. వాళ్ళ కలక బాడీ కానీ ఇంకేదో గ్యాసియస్ ఫామ్లో ఉండొచ్చు, ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్లో ఉండొచ్చు. మన కళ్ళ కనబడదు. అక్కడోకి వెళ్ళక్కర్లేదు రండి. అంటే ఇంకో ప్లానెట్లో ఉండేటువంటి మనుషుల గురించే అక్కర్లేదు. మనకి శబ్ద తరంగాలు అంటే మనకి ఫ్రీక్వెన్సీస్లోనే ఆడియో తలక విజిబిలిటీ రేషియోస్లోనే మనకు ఉంటాయి. 20 ఫ్రీక్వెన్సీ నుంచి 20,000 హెడ్స్ వరకు మాత్రమే మనం వినగలం. విజిబుల్ రేంజ్ ఆర్ మన ఇయర్ డ్రమ్ వినగలిగేటువంటివి అవే. 20,000 హెడ్స్ కన్నా ఎక్కువ, 20 హెడ్స్ కన్నా ఇంకా తక్కువ మనం వెళ్ళే ఉన్నారు. ఇన్ఫ్రాసానిక్స్, అల్ట్రాసానిక్స్ అన్నారు, మనం వెళ్ళే ఉన్నారు. రైట్? అందుకే ఈ మధ్యలో ఉండేటువంటి రేంజ్ మాత్రమే మనం వినగలం. అంటే ఈ భూమి మీదే ఇక్కడ ఉంటూనే మనకి లిమిటేషన్స్ మళ్ళీ. అంటే వీఆర్ బౌండ్ టు, అది మన కర్మగతి. మళ్ళీ ఇంతకన్నా హయ్యర్గా పనిచేసేటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ అబోవ్గా ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ శరీరంతో పనిలేదు కాబట్టి వాళ్ళు అంతకన్నా హయ్యర్ సెన్స్కి వెళ్తారు కాబట్టి వాళ్ళు ఇంకొక గ్రహానికి వెళ్ళిపోతారు, ఇంకొక లెవెల్లో ఎవల్యూట్ అయిపోతారు. అలా అక్కడ ఎక్కడో గ్రహం ఉంటుంది వీనస్ అని, ఆ వీనస్ అనేటువంటి గ్రహం నుంచి దానికి ఇంకా మీదకి వెళ్ళిపోతే గోలోకం ఉంటుంది. ఆ గోలోకా నుంచి వచ్చేట కృష్ణుడు మన కోసం. అక్కడ గోలోకా నుంచి ఇక్కడ గుజరాత్ వరకు వచ్చేసాడు. యాక్చువల్గా ద్వారక ఎక్కడ ఉంది? గుజరాత్లోనే కదా. సో అక్కడ గోలోకా నుంచి ఇక్కడ గుజరాత్ వరకు వచ్చేసాడు మహానుభావుడు మనం ఉద్ధరించడం కోసం అని.
కానీ చెప్పాట ట్రై చేశాను కానీ తర్వాత వాళ్ళు ఇంకో దాన్ని ముందు చూసుకుంటారు. అంటే నేను అందరిని వదిలేసాను మాత్రం చెప్పలేదు బాబు. అంటే దుర్యోధనుడు వాళ్ళు మనవాడు వెళ్ళలేదు కదా అప్పట్లోనే. అది ఓకే రైట్. ఏమండి కంపల్సరీ చేయలేదు అని ఆయన విలువ వదిలేశాడు, కండిషన్ చేశాడు కానీ కంపల్సరీ చేయలేదు. బాగా చెప్పారు. ద డెత్ ఈజ్ నాట్ ది ఎండ్. ఓకే, ద బర్త్ షుడ్ ఎండ్ విత్ ద డెత్. ద డెత్ ఈజ్ నాట్ ద రియల్ ఎండ్ but the beginning of the relation to the higher beginning or the higher end, higher one, the spirit. Okay, we shall take oath at the spirit and come back and come down again to rectify ourselves that what we have done in the past world. అంటే పూర్వజన్మలో మనం చేసినటువంటి పనులకి వాటికి నేను రిజల్ట్ తీసుకుంటాను. ఓ మై డియర్ గాడ్, ఐ టేక్ ద రిజల్ట్ అండ్ ఐ ప్లీజ్ సెండ్ మీ అండ్ అనదర్ బాడీ అంటాం. ఇంకా బాడీస్ కిందకు వస్తాం, అప్పుడు మళ్ళీ దాన్ని మర్చిపోతాం. ఇదంతా మనకి బాగా తెలిసినటువంటి కథ. కర్మగతికి సంబంధించి మనకి ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ అండ్ అంటే దిస్ ఇస్ వెరీ ఈజీ ఫర్ అన్ ఇండియన్ బ్రెయిన్ టు కాగ్నైజ్. యాక్చువల్లీ ఒక వెస్టర్న్ అనుకో లేదా అసలు ఏమి తెలియని వాళ్ళతో చెప్పే కంటే కూడా ఒక ఇండియన్ బ్రెయిన్కి పాపం పుణ్యం కర్మ ఇవన్నీ చెప్పాం అనుకోండి ఈజీగా క్యాచ్ చేసేయచ్చు. వాడు దాన్ని ఫాలో అవుతారు లేదంటే మనకు తెలియదు. కానీ అంటే ద వెరీ ల్యాండ్ ఇన్ విచ్ వీఆర్ లివింగ్ హ్యాస్ ఎ టెండెన్సీ టువర్డ్స్ ద ఎటర్నల్ లైట్. ఈ భారత అనేటువంటి మాటకే మనం ఈ అర్థాన్ని మనం చెప్పుకుంటాము. రైట్, భా అన్న మాటకి వెలుగు అని అర్థం. వెలుగు లైట్ అనేటువంటి అర్థం భా అన్న మాటకి. అంటే స్వతహాగా వెలుగు ఏదైతే కాంతి అనేటువంటి దాని నుంచి ప్రసరిస్తుంటుందో దాన్ని భా అనే పేరుతో పిలిచారు. అంటే ఉదాహరణకు సూర్యుడు చంద్రుడు అటువంటి వాళ్ళు అన్నమాట. అంటే వాటి నుంచి కాంతి వెలువడిపోతూ ఉంటుంది, దాన్ని ఏమిటన్నారు భా అనే పేరుతో పిలిచారు. రతి అన్న మాటకు అర్థం ఏంటంటే ఇష్టత కలిగి ఉండుట లేదా అట్రాక్షన్ లేదా దాని పట్ల ఒక చిన్న ఇంట్రెస్ట్, ఒక వెళ్తాం దగ్గరతనంతో ఉండడం అనేటువంటి ఒక చిన్న ఇంట్రెస్ట్ దాని మీద. సో భారతి అంటే వెలుగునందు జన్మతః ఇష్టత కలిగి ఉండేటి అనేటువంటి ఒక నామార్థంతో మనం చెప్పుకోగలిగితే భారతి అన్న మాటకు అర్థం ఏంటంటే వెలుగునందు జన్మతః ఇష్టత కలిగి ఉండడం అనేటువంటి దాని అర్థం. సో ఇటువంటి వాళ్ళందరూ కలిపి ఒక ప్రదేశంలో ఉన్నారట. ఆ ఉన్నటువంటి ప్రదేశాన్ని ఏమంటారు భారతదేశం అనేటువంటి పేరుతో పిలిచారు. అంతే. మాస్టర్ గారు ఆయన చెప్పినటువంటి రామాయణం లెక్చర్స్ అని వాటిలో చెప్తా మన దగ్గర ఉన్నటువంటి గుడ్ విల్ మెసేజెస్ అనేటువంటి సీడీలో ఆయన తెలుగు లెక్చర్లో ఒక ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. వాడెవడో వచ్చి నోరు తిరిగిన వాడెవడో పాశ్చాత్యుడు ఎవడో వచ్చాట. సింధు నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న వారు మీరు హింద్ అనేటువంటి గ్రూప్కి చెందినవారు అని వాడు అన్నాడు. అంటే మనం ఒప్పుకున్నామట. అంటే అందుకని చెప్పి మనం ఒప్పుకుంటే అవతల వాడు మన మీద బుర్ర చల్లుతున్నాడో గంధం చల్లుతున్నాడో కూడా తెలియనటువంటి ఒక స్వభావంతో అప్పుడు మనం ఉన్నాం కాబట్టి మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. నిజంగా ఏ వేదంలో కానీ ఏ పురాణంలో కానీ వెతికితేట హిందూ అనేటువంటిది కానీ హైందవం అనేటువంటిది కానీ హిందూయిజము హిందుత్వం అనేటువంటిది ఎక్కడ ఉండదన్నారు. అంటే లేకపోయినా కూడా లేకపోయిందని ఉన్నదని ఆపాదించుకున్న భ్రమలో బతికిడమే చేస్తున్నటువంటి తప్పు. అసలు హిందుత్వము హైందవము హిందూయిజం అనేటువంటిది ఒక తెలియదు. నో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ రిలీజియన్. ఇండస్ నది వచ్చింది, ఆ ఇండస్ కాస్త ఇండియా అయింది. అలాగే మనం ఇండియన్స్ అయిపోయాం. అంటే భారతీయులు కాస్త ఇండియన్స్గా అయిపోయారు. వాళ్ళు చెప్పినటువంటి దానికి మనం కూడా వెంటనే యాక్సెప్ట్ చేస్తుంది. అంటే అప్పట్లో వాళ్ళు అలా చేశారని చెప్పి అంటే ఎలా వచ్చింది ఇది అంటే దాని తనగా హిస్టారికల్ ఇదంతా వర్క్ ఇదంతా కూడా. బట్ వీ ఫెయిల్డ్ ఇన్ డూయింగ్ ఇట్. ఉండిపోయాం కాబట్టి దానికి అలాగే మనం అలవాటు పడిపోయాం. నేను చెప్తాను నేను. ఓకే, నౌ రైట్, ద బిగినింగ్ ఆఫ్ ద రిలేషన్ అంటూ ద హైయర్ వన్, దట్ ఈస్ ద స్పిరిట్ అని చెప్పుకున్నాం మనం. We shall take oath at the spirit and come back again to neutralize our old karmas. ఇక్కడతో మనం చెప్పుకున్నాక అంటే ఆ కర్మగతి తీసుకుని మళ్ళీ ఇంకో శరీరాన్ని తీసుకుంటాము. ఆ శరీరాన్ని తీసుకున్నప్పుడు ఎక్కడ శరీరాన్ని తీసుకోవాలి, ఏ తల్లిదండ్రులు పుట్టాలి, ఏ అక్క చెల్లెలు అన్నదమ్ములుగా పుట్టాలి, వీడు మనకి ఎవరు శత్రువు అయి ఉంటారు, ఎవరు భార్య ఉంటుంది, ఎవరు భర్త అయి ఉంటారు, ఎవరు పిల్లలు ఉంటారు, ఇవన్నీ కూడా ముందు ప్రీ డిఫైన్ అయిపోయి ఉంటాయి. అక్కడ ఓత్ తీసుకునే టైంలో మనకి గుర్తుంటాయి, కిందకి వచ్చే టైంలో మనకు గుర్తుండవు. కానీ కిందకి రావడం పైకి వెళ్ళిపోవడం అనేటువంటి దీని ఏంటంటే ఒక యజ్ఞం అని పిలిచారు. ఈ యజ్ఞాన్ని సృష్టి యజ్ఞము అనేటువంటి పేరుతో పిలిచారు. ఈ సృష్టి యజ్ఞం ఏ రోజు జరుగుతుందంటే ప్రతిరోజు జరుగుతుంది అన్నారు. ఎలాగని చెప్పారు, పడుకోవడం నిద్ర లేవడం, రాత్రి పడుకోవడం నిద్ర లేవడం అనేటువంటి ఒక సృష్టి యజ్ఞం అన్నారు. మాస్టర్ గారు చెప్పినటువంటి ఒక మహామాట, ఒక మహావాక్యం లాంటి వర్డ్ ఏంటంటే రాత్రి పడుకునేటప్పుడు పొద్దున్న లేచిన తర్వాత ఈ మధ్య టైంలో మనం ఏమిటి చేసామో అనేటువంటి విషయం కనుక మనకి మేలుకొండగా తెలిస్తే దాన్ని హైయర్ స్టేట్ ఆఫ్ లిబరేషన్ అని పేరుతో పిలిచారు ఆయన. అది తెలుసుకోగలిగాడు కనుకే ఆయన ఎవరో మహానుభావుడు సావిత్రి అనేటువంటి పుస్తకం రాయగలిగాడు, అరవింద యోగీంద్రులు గారు. ఆ సావిత్రి అనేటువంటి పుస్తకంలో ఏమంటారంటే రాత్రి మన జర్నీ అంటే ఒక యోగి తలగా రాత్రి ఏమవుతుందంటే మన తలగా రాత్రి ఆయనకి పగలవుతుందంటే మన నిద్రపోయినప్పుడు ఆయన పనిచేస్తాడట యోగి అనేటువంటి వాడు. ఆ యోగి తలగా లైఫ్ని మొత్తం ఆయన ఇచ్చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. రైట్,
అంటే ఇట్స్ రిమెంబరెన్స్ అండ్ రీకలెక్టివ్ థింగ్ అన్నారు. రాత్రి పడుకునేటప్పుడు మాస్టర్ గారు శ్రీ సూక్తం క్లాస్ చాలా అద్భుతంగా చెప్తారు ఆయన. రాత్రి పడుకున్న తర్వాత పొద్దున్న లేచిన వెంటనే భార్య పేరు మర్చిపోయి, భర్త పేరు మర్చిపోయి, బ్యాంక్ అకౌంట్లు మర్చిపోయి, పాస్వర్డ్లు మర్చిపోయి, ఇలా ఏంటంటే కమ్మలిపోతుంది కదా. అటువంటిది కాకుండా మన నాలెడ్జ్ని, మన థింకింగ్ని, మన తాలూకా మెమరీని తిరిగి మళ్ళీ తీసుకొచ్చి మనకి ఇచ్చేటువంటిది. అంటే ద ఇటర్నల్ డెలివర్ సావిత్రి అనేటువంటి పేరుతో పిలిచారు. అది ఒక దేవత కింద మనం ఆరాధించేటువంటి ఒక విద్య కూడా మన దగ్గర ఉన్నది. సావిత్రి అనేటువంటి ఒక విద్య ఉంటే దాని గురించి అర్థం కావాలంటే టైంలోకి వెళ్ళిపోవాలి మనం. అంటే టైంలోకి డెప్త్లోకి వెళ్ళిపోతే సావిత్రి అనేటువంటి ఒక ఇంపార్టెన్స్ వస్తుంది. అది అర్థం అవ్వాలంటే సావిత్రి అనే పుస్తకం చదివితే టైం గురించి మొత్తం అర్థమైపోతుందండి.